మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. ఆ 8 మంది ఏమయ్యారు? పాపం ఎక్కడి నుంచో పొట్ట చేత్తో పట్టుకొని పని కోసం వచ్చినటువంటి వాళ్ళు ఆ 8 మంది. అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికి ఏ 8 మంది గురించి నేను మాట్లాడుతున్నానో. అదేనండి, ఎస్ఎల్బిసి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ కూలిపోయింది. ప్రమాదం జరిగింది ఫిబ్రవరి 22న. అంటే దాదాపు 10 రోజులు దాటింది. వాళ్ళ ఆచూకీ ఇంకా తెలియలేదు. సజీవంగా బతికి బయటపడతారన్న ఆశ అయితే లేదు. ఇప్పుడు వాళ్ళ శవాలైనా మృతదేహాలైనా దొరుకుతాయా లేదా అనేటటువంటి అనుమానం, సంశయం బాగా పెరిగిపోయింది. సరే, రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు అక్కడ వేశారు. అక్కడ నిరంతరం ఆ పనులను పర్యవేక్షిస్తున్నారు. అక్కడే తిష్ట వేసి కూర్చున్నారు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఆయన ప్రెస్ మీట్ పెట్టి విషయాలు చెప్పాడు. ఎందుకంటే రోజు మనం ఈ సోషల్ మీడియాలో అదిగో ఆ సంస్థ వస్తుంది, ఈ సంస్థ వస్తుంది, ఆఖరికి రోబోలు కూడా రంగంలో దిగాయి, ఇదిగో ఇంకా 2 అడుగులు, ఇంకా 3 అడుగులు, ఇంకా ఎన్ని మీటర్లు, అదిగో అక్కడ మనుషులు అక్కడే ఉన్నారు, ఇక్కడే ఉన్నారు, ఆచూకీ దొరికేసింది. ఇలాంటి మాటలన్నీ వింటూ ఏంటంటే జనం మా పాపం చాలా ఆతృతగా, ఆందోళనగా వాళ్ళు బయటపడతారా లేదా అని ఎదురు చూస్తున్నారు. అంటే ఆ 8 మంది కుటుంబాలే కాదు, అందులో 2 ఇంజనీర్లు ఉన్నారు, 8 మంది డైలీ వేజ్ వర్కర్సు. ఆ 8 మంది కుటుంబాలు ఎలాగూ తల్లడిల్లిపోతూ ఎదురు చూస్తూ ఉంటుంటారు వాళ్ళ వార్త కోసం. కానీ మామూలు ప్రజలు కూడా అంతే ఆందోళనగా వాళ్ళు బతికి బయటపడితే బాగుండు అని ఎదురు చూస్తున్నారు. కానీ ఈ సోషల్ మీడియా వార్తలు వీటినన్నింటినీ కూడా పక్కన పెడితే అధికారికంగా ముఖ్యమంత్రి మాట్లాడిన దాని ప్రకారం మనకు అర్థమవుతుంది ఏమిటయా అంటే, వాళ్ళు సజీవంగా దొరుకుతారు అనేటటువంటి ఆశ అయితే లేదు. ఆ మృతదేహాలైనా మనం పట్టుకోగలమా లేదా అనేటటువంటిది లేదు. ఎందుకంటే అక్కడ అంత ఎత్తున దాదాపు టన్నెల్ అడుగు నుంచి 6-7 అడుగుల ఎత్తు వరకు కూడా ఆ బురద పేరుకుపోయి సిమెంటు దిమ్మి సత్తేసినట్టుగా అందులోనే శిథిలాలు, వాటరు ఇదంతా కురుకుపోయి ఉంది. ఇంకా ఎంతో దూరం లేదు, దాదాపు 150 మీటర్లు దగ్గరలోకి మన వాళ్ళు వెళ్ళారు అని, వాళ్ళ మనుషుల ఆచూకీ తెలిసేటటువంటి ఆ టెక్నాలజీతో, జీపీఆర్ సిస్టంతో వాళ్ళు ఎక్కడున్నారనేటటువంటిది కూడా కనిపెట్టారని అనేటప్పటికీ దాదాపు లాస్ట్ 150 మీటర్స్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. అక్కడికి వెళ్ళడానికి అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. మిత్రులారా, చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అనేది ఉంది, అది మన వాళ్ళకి తెలిసినట్టుగా ఇంకెవ్వరికీ తెలియదు. ఇప్పుడు ఇదిగో నువ్వు చేయలేదు అని చెప్పేసి ప్రతిపక్షం ప్రభుత్వం మీద, ప్రభుత్వం ప్రతిపక్షం మీద, ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద జల్లే కార్యక్రమం చేసుకుంటున్నారు. ఆఖరికి నిన్న రేవంత్ రెడ్డి కూడా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, హరీష్ రావు ఏం మాట్లాడుతున్నాడో చూడండి, మా మీద ఈ ప్రమాదం ఇలా జరిగింది అని ఆందోళన పడి వాళ్ళని బయటికి తీసుకురావడానికి ఎంతో ఆర్మీలో అనుభవం ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ లాంటి వాళ్ళు ఇక్కడ నిరంతరం పర్యవేక్షణలు చేస్తుంటుంటే మా మీద బురద తేలుతున్నాడు, ఈ టన్నల్లో ఉన్న బురదంతా ఆయన మెదడులో ఉందేమో అని చెప్పేసి ఈయన ఏదో ఎద్దేవా చేశాడు. కానీ మిత్రులారా, ఇక్కడ రాజకీయం చేయకూడదు, ఏ ఇన్సిడెంట్ని రాజకీయం చేయకూడదు. అది నిజంగా ఎవరి తప్పు అనేటటువంటిది కూడా కాదు. ఇక్కడ ఎవరి బాధ్యత ఎంత, ఎవరి రెస్పాన్సిబిలిటీ ఎంత, ఎందుకు ఈ ప్రమాదం జరిగింది అనేటటువంటిది ఒకటి. అసలు ఈ టన్నల్ ఏంటి, ఈ టన్నల్ నిర్మాణం ఎప్పుడు ప్రారంభమైంది, దీనివల్ల ఉపయోగాలు ఏంటి, ఎంతకాలం నుంచి ఈ నిర్మాణం జరుగుతుంది, ఇంకెంతకాలం పడుతుంది, ఎందుకు పూర్తి కాలేదు, వీటి గురించి కూడా మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మిత్రులారా, ఒకటైతే ఆశ అయితే దాదాపు లేనట్టు ఆ 8 మంది బతికి బయటపడతారని, మృతదేహాలైనా సరే దొరుకుతాయా, ఆ కుటుంబాలకి పంపిస్తారా లేదా, అవి దొరికితే అనేటటువంటిది ఇప్పుడు మనం చివరగా చూడాల్సినటువంటిదే అని అనిపిస్తుంది. ఏమో ఏదైనా అద్భుతం జరిగి ప్రాణాలతో బయటపడతారేమో. ఇదిగో 3 మందిని బయటకు తీశారు, 7గురిని బయటకు తీశారని సోషల్ మీడియాలో రకరకాలన్నమాట హల్చల్ వైరల్ క్రియేట్ చేయడం కోసం ఇవన్నీ కూడా మనం నమ్మొద్దు. ముఖ్యమంత్రి
అధికారికంగా చెప్పినటువంటి మాటలనే మనం చెప్తున్నాం. ఇంకా 2-3 రోజులు పట్టవచ్చు వాళ్ళ ఆచూకుని కనుక్కొని వాళ్ళని బయటకు తీసుకురావడానికి అనేటటువంటిది విషయం అది. అయితే మిత్రులారా, అసలు ఈ టన్నల్ ఏమిటి, ఎందుకు ప్రమాదం జరిగింది, అసలు ఏమిటి ఈ టన్నల్ ఏమిటి? ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఇరిగేషన్ టన్నల్ అండి. ఇది వరల్డ్స్ లాంగెస్ట్ ఇరిగేషన్ టన్నల్ అంటారు దీన్ని. టన్నల్ అంటే ఒక సొరంగం అన్నమాట. దీన్ని ఎక్కడ తవ్వుతున్నారు? శ్రీశైలం రిజర్వాయర్ లెఫ్ట్ బ్యాంక్ దగ్గర తవ్వుతున్నారు. ఇది ఎంత దూరం తవ్వుతారు? 44 కిలోమీటర్లు. అంటే శ్రీశైలం నుంచి దేవరకొండ దాకా 44 కిలోమీటర్లు ఈ సొరంగాన్ని తవ్వుతారనమాట. మిత్రులారా, అర్థమైంది కదా? దీని ఎత్తు ఎంత ఉంటుంది? దాదాపు 30.7 ఫీట్ హైట్ ఉంటుంది టన్నల్, అడుగు నుంచి పై దాకా. సో ఇంత ఈ టన్నల్ పూర్తిగా అయితే ఇది దాదాపు నల్గొండ, ఖమ్మం జిల్లాలకి 4 లక్షల ఎకరాలకి ఇది వాటర్ సప్లై చేయడానికి కుదురుతుంది. సో ఆ 2 జిల్లాలు సస్యశ్యామలం అవుతాయి. ఆ 2 జిల్లాలకి నీటి ఎద్దడి లేకుండా పంటలు పండించుకోవడానికి దాదాపు 30 టీఎంసీ ఫీట్ వాటర్ దీని ద్వారా సప్లై జరుగుతుంది అనేటటువంటిది ఇది ఆ టన్నల్ యొక్క విశిష్టత అదే అనమాట. అయితే ఈ టన్నల్ని ఎప్పుడు ప్రారంభించారు? ఈ టన్నల్ని 2005లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రారంభమైనటువంటి టన్నల్ ఇది మిత్రులారా. సో 20 సంవత్సరాలు పట్టింది ఈ ప్రాజెక్ట్, ఇంకా పూర్తి కాలే. ఎంతవరకు నిర్మాణం జరిగింది? ఎంతవరకు అంటే దాదాపు 35 కిలోమీటర్లు పూర్తయింది 44 కిలోమీటర్లలో. అంటే ఇంకా 9 కిలోమీటర్లు ఉంది. ఇక్కడ ఒక ప్రశ్న ఏమిటయ్యా అంటే, ఎందుకు ఇన్ని సంవత్సరాలు పట్టింది? 20 సంవత్సరాలు పట్టింది ఏంటి? అఫ్కోర్స్ దిస్ ఈజ్ ఏ వరల్డ్స్ లాంగెస్ట్ ఇరిగేషన్ టన్నల్ అని చెప్తున్నారు, కరెక్టే. కానీ ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టింది? 10 సంవత్సరాలు కాదు. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వీళ్ళందరూ ఏమంటున్నారంటే, మీరు ఏం చేశారయ్యా, ఇప్పుడు మా మీద బురద జల్లుతున్నారు, ఆ 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఏం చేశారు, ఏం పొడిచారు మీరు, మా మీద మీరు ఎందుకు ఇలా బురద జల్లుతున్నారు? ఈ ప్రమాదానికి కారణం ఏమా? సకాలంలో మీరు పూర్తి చేసి ఉంటే దీన్ని, ఈ పనుల్ని వేగవంతం చేసి నిర్మాణం సరిగ్గా జరుగుతుందా లేదా, లోపాలు ఏమన్నా ఉన్నాయా లేదా, ఇవి కదా మీరు చూడాల్సినటువంటిది. దీనికి కదా మీరు సమాధానం చెప్పాలి. మీరు ఎందుకు పూర్తి చేయలేదని వీళ్ళు అంటున్నారు. సరే, మీరేమిటి అనేటటువంటి కార్యక్రమమే తప్ప మనకి నిజాలు తెలియవు. అయితే వాస్తవానికి ఇది ఎంతకాలంలో పూర్తి కావాల్సినటువంటి ప్రాజెక్టు అనేటటువంటిది మనకి పూర్తిగా వివరాలు తెలియటం లేదు. కానీ 20 సంవత్సరాలు అయితే అయ్యింది, ఇంకా కొంతకాలం పడుతుంది దీని నిర్మాణం. ఈ ప్రమాదం ఎక్కడ జరిగింది అంటే లాస్ట్ 150 మీటర్స్ దగ్గర అంటే లోపల టన్నల్ తవ్వుతూ ఉండగానే ఆ సిమెంట్ బ్లాక్స్ పెట్టడము, అంటే సిప్పేజ్ రాకుండా, వాటర్ ఎక్కడి నుంచి కూడా లీక్ కాకుండా, వాటర్ లోపలికి రాకుండా చాలా కీలకమైనటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఇది ఎవరు చేస్తున్నారు? ఈ డ్రిల్లింగ్ ఎవరు చేస్తున్నారు అంటే ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి డ్రిల్లింగ్ విషయంలో, అంటే టన్నల్ బోరింగ్ మెషిన్స్ సప్లై చేసేటటువంటి ఒక సంస్థ ఉంది. అదేం యుఎస్ బేస్డ్ సంస్థ, అది రాబిన్స్ కంపెనీ అంటారు. ఆ కంపెనీ ద్వారా డ్రిల్లింగ్ జరుగుతుందన్నమాట ఈ టన్నల్లో. ఆ కంపెనీకి చెందినటువంటి గెల్ అనేటటువంటి ప్రాజెక్ట్ మేనేజర్ అక్కడ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. అది సరే. సో ఎందుకు జరిగింది అంటే దీనికి రకరకాల కారణాలు చెప్తున్నారు. ఆ కారణాలు ఏమైనప్పటికీ మిత్రులారా, ప్రమాదం అయితే జరిగింది. నిజానికి ప్రమాదం ఎందుకు జరిగింది అనేటటువంటిది అసలైనటువంటి కారణం ఏంటి? అధికారుల అశ్రద్ధ, పాలకుల నిర్లక్ష్యమా, ప్రాజెక్టులో పనిచేస్తున్నటువంటి ఇంజనీర్ల యొక్క నిర్లక్ష్యమా, లేదా దాని మీద పూర్తిగా పర్యవేక్షణ చేయాల్సినటువంటి పటిష్టమైనటువంటి నిరంతరము నిఘా ఉంచి చేయాల్సినటువంటి పర్యవేక్షణ జరగలేదా? ఈ లోపాలు ఏమిటి అనేటటువంటిది మనకు బయటకు రావాల్సి ఉంది. అప్పుడే ఇవి రావు. అసలు నిజమైన లోపాలు ఏవి కూడా మనకి తెలియవు. కానీ మిత్రులారా, మనం చెప్పుకున్నామే, చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే లాభం ఏంటని. కానీ ఇందులో చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు. పాపం ఆ 8 మందిని కాపాడడం కోసం మామూలు శక్తులు ఇన్వాల్వ్ కాలా. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, అలాగే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని
ఉంటుంది. ఎన్డీఆర్ఎఫ్ ఆ ఆర్గనైజేషన్ ఇన్వాల్వ్ అయింది. అలాగే స్టేట్కి సంబంధించినటువంటి స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అనేటటువంటిది ఆ ఆర్గనైజేషన్ ఇన్వాల్వ్ అయింది. అలాగే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ, హైడ్రా అని అన్నామే, మనకు తెలుసు హైడ్రా, ఈ మధ్య చాలాసార్లు ఉన్నా, హైడ్రా కూడా ఇన్వాల్వ్ అయి ఉంది. ఇన్ని సంస్థలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అంటే కేంద్రం నుంచి రాష్ట్రం దాకా చాలా నిపుణులైనటువంటి అత్యంత ఆధునికమైనటువంటి సాంకేతికమైనటువంటి పరికరాలతో సిబ్బందితో అక్కడ ఈ రెస్క్యూ ఆపరేషన్స్, వాళ్ళని కాపాడేటటువంటి రక్షణ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టిన వాళ్ళని కాపాడలేకపోతున్నారు. ఏమో కాపాడుతారేమో, కాలం అద్భుతం చేస్తుందేమో మనం ఆశిద్దాం. కానీ ఏమో అక్కడ మాత్రం వాళ్ళు సురక్షితంగా బయటపడతారనేటువంటి ఆశలు అయితే చాలామంది వదులుకున్నారు. మిత్రులారా, ఎంతమంది అంటే ఇక్కడ మీరు సరిగ్గా చేయలేదు అని చెప్పి స్టేట్ గవర్నమెంట్ మీద ప్రతిపక్షాలు బురద చల్లడానికి లేదు, లేదా ఇప్పుడున్న అధికారం ప్రతిపక్షం మీద మీరు ఎందుకు చేయలేదు ఏమిటి అనేటటువంటి నిలదీసి అడిగేటటువంటి ఇప్పుడు ఇది సమయము కాదు. ఇదంతా అయిన తర్వాత మనం చూసుకోవచ్చు. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద ఇరిగేషన్ టన్నెల్లో ఎంత అతిపెద్ద దారుణమైనటువంటి ప్రమాదం జరిగింది. 10 రోజులు ఎందుకు పట్టింది అంటే, మనం అమెరికా నుంచి ఇక్కడ దాకా టన్నల్ని తవ్వడానికి అన్ని పరికరాలని తెచ్చుకున్నాం, నిపుణులైనటువంటి అధికారులను తెచ్చుకున్నాం, అన్నీ తెచ్చుకోగలిగాం. కానీ అక్కడ ఆ సొరంగంలో ఇరుక్కుపోయినటువంటి అతి పేద కూలీలే ఉన్నారే, ఆ కార్మికులు, వాళ్ళు ఆ అసహాయులైనటువంటి ఆ కార్మికుల్ని కాపాడుకోవడానికి ప్రపంచంలో ఎంత అభివృద్ధి చెందినటువంటి టెక్నాలజీ అందుబాటులో ఉన్నటువంటి కాలంలో 10 రోజుల దాకా మనం ఏమీ చేయలేకపోయాం. అది నిజంగా అది మన నిస్సహాయత, అది మనం బాధపడాల్సినటువంటి విషయం అదనమాట. అంటే మనం ఎంత అభివృద్ధి చెందామో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అది సాధించాం, ఇది సాధించాం అని చెప్పేసి దేశాలు తిరుగుతూ నాయకులు గొప్పలు చెప్పుకోవచ్చు, ఇండియా విశ్వగురువు అని గొప్పలు చెప్పుకోవచ్చు. అరే, ఒక సొరంగంలో ఇరుక్కుపోయినటువంటి కొందరు కార్మికుల్ని వెంటనే రప్పించగలిగేటటువంటి టెక్నాలజీ మన దగ్గర లేదు. అది దట్ ఈస్ ద ట్రాజడీ, అది విషాదం. దీని గురించి బాధపడాలి, దీని గురించి పశ్చాత్తాపడాలి, దీని గురించి ఆలోచించాలి. కనీసం అయిపోయింది ఏదో అయిపోయింది, ఇక ముందైనా సరే. ఇంతకు ముందే జరిగింది, మనకి కొన్ని నెలల క్రితమే జరిగింది వేరే స్టేట్లో, ఈ సొరంగంలో టన్నెల్లో జరిగినటువంటి ప్రమాదం మనం చూసాం. వాళ్ళు ప్రమాదం జరిగింది, చాలా రోజులు పట్టింది, అయినా సరే బయటకు వచ్చారు. కానీ ఇక్కడ వీళ్ళు బయటకు వస్తారా లేదా అనేది ఇంకా సస్పెన్స్ బౌంట్ అయ్యే ఉంది. ఏది ఏమైనా ఒకరి మీద ఒకరు బురద జల్లుకోవడం కాదు, ఆ బురదలో ఇరుక్కుపోయినటువంటి ఆ అమాయకులైనటువంటి ఆ లేబర్ ఎవరైతే ఉన్నారో ఆ కార్మికులు, వాళ్ళని బయటకు తీసుకొచ్చి కనీసం మృతదేహాలైనా తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాలకి అప్పచెప్తే అప్పుడు నిజమైనటువంటి ఆత్మవిమర్శ, ఆత్మపరిశీలన చేసుకుంటారు నాయకులు, చేసుకోవాలి. నాయకులు కానీ అధికారులు కానీ దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఈ బురద జల్లుడు కార్యక్రమాలు ఆపి అసలు కార్యక్రమాలు పెడితే మంచిది. చూద్దాము, అందరం కూడా ఎదురు చూస్తున్నాము, వాళ్ళు ప్రాణాలతో బయటపడాలని ఆశిస్తున్నాము. ఈ నిమిషంలో కూడా బయటపడతారనే ఆశిద్దాము ఏదో ఒక రూపంలో. అయితే ఏమిటి ఈ ట్రాజడీకి ఎండింగ్ ఏమిటి, ఎలా ఉంటుంది, ఈ అంతం ఎలా ఉంటుంది, ఈ టన్నల్లో చిక్కుకుపోయినటువంటి ఆ అమాయకులైనటువంటి కార్మికుల జీవితాల అంతం ఎలా ఉంటుంది ఏమిటి అనేటటువంటిది, వాళ్ళు నిజంగానే కాలగర్భంలో ఆ టన్నెల్లో కలిసిపోతారా, లేకపోతే సజీవంగా బయటపడతారా? ఇది పెద్ద సస్పెన్స్ మిత్రులారా. కానీ ప్రతిదాన్ని రాజకీయం చేస్తున్నారు నాయకులు, వాళ్ళని చూసి నవ్వుకోవడం తప్ప మనం చేసేది ఏమీ లేదు. ఆ కార్మికుల కోసమే ఆశగా ఎదురు చూద్దాం. థ్యాంక్ యూ.